హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకున్నాను ఇటువంటి డౌట్ నీకు వస్తుందని. బాగా నిద్రలో ఉన్న డోర్ కొడుతున్నాడు. వెళ్ళి డోర్ తీశాను. తాగింది దిగింది అనుకుంటాను. లోపల పడుకున్నాడులే, బయట ఎందుకు అని జాలిపడి డోర్ తీశా. తర్వాత అర్థమైంది డోర్ తీసి తప్పు చేశాను అని. ఎంత చెప్పినా వినలేదు. అలా నేను సుఖపడింది లేదు. తెలిసింది కదా, మన మనసుతో సంబంధం లేదు, శరీరంతోటే సంబంధం. తనకు కావాల్సింది ఆ క్షణంలో నా శరీరం మాత్రమే, నా మనసులో ఏముంది అనేది కాదు అని బాధపడుతూ చెబుతుంది. అంటే నీ డౌట్ ఏంటంటే ఇది డ్రామాలు ఆడుతుంది, ఈరోజు ఎలాగో క్యాన్సల్ చేద్దాం అని అనుకుంటున్నావు కదా అని అడుగుతుంది. తను తల అడ్డంగా ఆడిస్తూ అదేం కాదు, అంటే నేను లేచి నడిచే అంత ఓపిక కూడా లేదు కదా, అటువంటి అప్పుడు నీ దగ్గరికి ఎలా వచ్చాడు అని ఒక డౌట్ వచ్చింది అని అడిగాను. అంతేకాని ఈ విషయంలో నిన్ను జడ్జ్ చేయడం కోసం కాదు, అటువంటి ఆలోచన కూడా రాలేదు. ఇదిగో చూడు, తన నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు తగిలిన గాయాలు అని అంటూ తన చేతి మీద పడిన గోర్లు గీతలు, తన మెడ మీద కనబడని చోట తీసుకున్న గోర్లు చూపిస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావా? మరి నీకు అంతగా కావాలి అంటే కోఆపరేట్ చేస్తాను అని అంటుంది. నీ విషయాన్ని నువ్వు సాగదీయకు అని చెబుతాడు. సరే, మనిద్దరి కోసం ఏదైనా బుక్ చేస్తాను అని అంటాడు. దేనికి? నేను పొద్దున వండాను కదా, అది మనిద్దరికి సరిపోతుంది అని చెబుతుంది. నీకు ఇష్టమని చేపల ఫ్రై చేశాను అని అంటుంది. ఏంటి, నిజమా? మరి ఆ విషయం చెప్పవేంటి? పద వెళ్ళి కుమ్మేద్దాం అని అంటూ తనను వెంట పెట్టుకొని కిచెన్ వైపు వెళ్తాడు. తనకి వడ్డించి ఎదురుగా కూర్చొని తింటూ ఉంటుంది. హర్ష ఇష్టంగా తినడం చూసి మేఘన ఎంతో సంతోషపడుతుంది. ఇద్దరు తిన్న తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తారు. బెడ్ మీద కూర్చొని ఒకరి చేతుల్లో ఒకరు చేతిని వేసుకొని ఉండగా మేఘన తనతో భయమేస్తుందిరా, మన గురించి తనకు తెలిసిపోతే ఏం జరుగుతుందో అని అంటుంది. తనకు తెలిసిన తర్వాత కదా, ఎప్పుడో జరిగేదాన్ని గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకు అని అంటాడు. నీకు అలాగే ఉంటుంది. ఒకవేళ మనం దొరికిపోతే ఇంకేం కాదు, నన్ను అంటారు, నోటితో చెప్పుకోలేనిది తిడతారు తెలుసా అని హర్షతో అంటుంది. నిన్ను తిడతారు, నన్ను చంపేస్తారు, ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మన లైఫ్ ఎంజాయ్మెంట్గా ముందుకు వెళ్ళదు. వాటికి అన్నిటినీ పక్కకు పెట్టి లైఫ్ ఎంజాయ్ చేయాలి కానీ మనిద్దరికీ ఎప్పటికప్పుడు ఇటువంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి కదా, అందులో కొత్తగా మాట్లాడడానికి ఏముంది అని తన మీద నుదిటతో టచ్ చేస్తూ చెబుతాడు. ఈ విషయంలో తనకి నిజం తెలిసే వరకు వెయిట్ చేయడం కంటే ముందుగా నువ్వే దూరం అయిపోతే బెటర్. ఆ తర్వాత తనకు నీ మీద ఎటువంటి హక్కు ఉండదు కాబట్టి మనం ఎలా ఉన్నా సరే తను అబ్జెక్షన్ చేయడు. తన మాటలకు నాకు కూడా అదే అనిపిస్తుంది. చాలాసార్లు డివోర్స్ ఇచ్చేద్దామని అనుకుంటూ ఉన్నాను, కానీ కొన్నిసార్లు తనను చూస్తే బాధ వేస్తుంది. అందుకే అలా చేయడానికి మనసు రావడం లేదు. ఇవన్నీ
మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు అనుకున్నట్టుగానే అవుతుంది. ఒక్క మాట చెప్పు, నీకు నేను కావాలా వద్దా అని హర్ష అడుగుతాడు. నువ్వు కావాలి, అందుకే కదా నీకు నచ్చినట్టుగా నేను ఉంటున్నాను. నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఇష్టం లేకుండానే ఇలా నీతో ఉంటాను అని అంటుంది. నువ్వు ఆలోచించాల్సింది తనకు దగ్గర కాకుండా ఉండడం కోసం, నాకు దూరం అవటం గురించి కాదు. నువ్వే చెప్పావు కదా, ఫిజికల్గా నిన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని. అదే విషయం మీద కేసు పెడితే సరిపోతుంది. తను బాధపడతాడు అని నువ్వు సైలెంట్గా ఉంటే నిన్ను బలవంతం చేశాడు. రేపటి రోజున ఒప్పుకోలేదని తాగిన మైకంలో చంపేస్తాడు. అప్పుడు నేను చూస్తూ ఉండటం తప్ప తన మీద రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే నాకు ఎటువంటి హక్కు ఉండదు కాబట్టి. అందుకే ముందుగానే చెబుతున్నాను, నా మాట విను. నేను చెప్పింది చెయ్యి. అలా చేయాలి నాకు ఉంది కానీ భయం వేస్తుంది. కానీ ట్రై చేశాను. ముందుగా అయితే నా ఫీలింగ్స్ తన మీద ఏ విధంగా ఉన్నాయో అనేది అర్థమయ్యేలా చేయాలి. ఆ తరువాత తనదే తప్పు అన్నట్టుగా తనకు తానే అనుకుంటేనే విధంగా చేయాలి. నార్మల్గా అయితే నన్ను వదిలిపెట్టి తను ఉండలేడు. అలా అని తనను దూరం పెట్టడానికి తాగుతాడు. మరో విషయం, ఫిట్గా లేడు అనేది తప్ప 3 రీజన్ అంటూ ఏమీ లేదు. నా కోసమని తనను పోస్ట్ చేయలేను. తప్పు నాది అంటారు. హలో మేడం, నీకు ఒకటి తెలుసా? భార్యాభర్తలు కలిసి ఉండటానికి ముఖ్యమైనది ఫిజికల్ రిలేషన్షిప్. అదే లేనప్పుడు కోట్లలో ఆస్తి సంపాదించిన ఉపయోగం ఉండదు. నువ్వు తనను కాదు అనటానికి ఈ ఒక్క రీజన్ చాలు. మరొకటి అవసరం లేదు. నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఇంక మీద ఏం చేయాలనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సర్లే, నేను ఏదో విధంగా తనకు డివోర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదంతా చూస్తుంటే నీకోసమే అర్థం అవుతుందా అని హర్షతో అంటుంది. ఇదంతా నా గురించి అని నాకు తెలుసులే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆయన వాళ్ళు కొన్నిసార్లు చాలా ఎమోషన్స్ అవుతున్నాను. అదే తను అడ్డు లేకపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవచ్చు. నీకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. నీ లైఫ్లో నువ్వు అయిన ప్రతి ఒక్కటి నీకు ఇచ్చే ఛాన్స్ నాకుంటుంది. ఇవన్నీ కావాలి అంటే నువ్వు మీ హస్బెండ్కి దూరం అవ్వాలి అని తనతో చెబుతాడు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో కలుద్దాం. ప్లీజ్.